90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారి ఫలితాలు మంచి చెడుల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇక మిథున రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. 12వ ఇంట గురువు, రాశిలోని కుజుడు వక్రీకరించి ఉండడం, 4వ ఇంట కేతువు మరియు 9వ ఇంట రవి, శని, బుధ మరియు 10వ ఇంట శుక్రుడు, రాహు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 16 నుంచి 28వ తారీఖు వరకు ఒక 4 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి సమయం. మిగతా ఉన్నటువంటి రోజులు అనుకూలంగా లేని కారణం చేత ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడనాడకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, మంచి చెడు, సుఖము దుఃఖము అన్నీ ఎప్పుడు ఉండని వెంటనే వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ 16 నుంచి 28వ తారీఖు వరకు మాత్రము జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి, చేయవలసినటువంటిది ఏంటంటే ఎటువంటి జీవితంలో పనికి వచ్చేటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు. ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత నెగటివ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం, ఈ కారణం చేత తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు పరిచినా తదనంతరం వచ్చేటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కావున వాయిదా వేసుకోవడం మంచిది. కాలం కలిసి రానప్పుడు చేసేటువంటి దానికంటే ఏం చేయడానికి ఏమీ లేదు. కాబట్టి మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇక వచ్చేటువంటి సమస్యల నుంచి భయపడుతూ ఇబ్బంది పడడం కంటే కూడా ధైర్యంగా ముందడుగు వేసి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకుంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటువంటివి బాధించకుండా మీకు చక్కగా కొనసాగుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మహిళలైతే అనగా రెడీమేడ్ గార్మెంట్స్ నడిపేటువంటి వాళ్ళు, బొటిక్స్, అలాగే బ్యూటీ పార్లర్ నడిపేటువంటి వాళ్ళు, బ్యాంగిల్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి బ్యావరేజెస్ అనేటువంటి వ్యాపారస్తులు అనేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ వీటన్నిటి అనగా ఈ ఎఫ్ఎంసీజీ కానీ, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్, తీర్థయాత్రలు మరియు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్, అలాగే జ్యువెలరీ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్ మరియు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. ఇక ఈ చెప్పబడినటువంటి వ్యాపారాల కంటే మిగతా అన్ని వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కొత్త ప్రాజెక్టులు చేయకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైతులు మామూలు పంటలు వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి. ఇంకా ముఖ్యంగా లాయర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కొన్ని వివాదాలు, సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి మాత్రము ప్రత్యేకము, మీరు అనుకున్నది మొండితనంతోనైనా కానీ సాధించుకోగలుగుతారు. మీకు చక్కటి గురుతర బాధ్యత, మీ కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మాటకి విలువ ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో మీరు బాగా కష్టపడిన ఫలితం రాకపోవడం, కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే తోటి ఉద్యోగస్తులు, అధికారుల యొక్క సహాయ సహకారాలు లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు గోచరమవుతున్నాయి. వివాహానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడాను బెడిసి కొడతాయి. కావున నిరాశ పడకండి. భవిష్యత్తు ముందు మీకు మంచిగా ఉంటుందనేటువంటి గమనించుకొని ప్రయాణం చేయండి. అలాగే ఈ యొక్క విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాల్లో ఆఖరి రోజులు అనగా 27-28 తారీఖుల్లో మీకు కొంత పాజిటివ్గా మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి జరిగేటువంటి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి మిథున రాశి వారికి. అవన్నీ కూడాను సద్వ్యయమే అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా మానసికంగా ఆనందంగా ఉండలేకపోతుంటారు. ఏదో ఒక
వెలితి అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. కాబట్టి నిరాశ నిస్పృహలతో ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క ప్రభావం మీ యొక్క మనస్సు మీదకి రాకుండా దేవతా అనుగ్రహాన్ని గనక పొంది ప్రతిరోజు నిత్య దేవతా ఆరాధన గనక ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ఏది ఏమైనా మనం వెళ్ళే ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయని మనకు మొదలే తెలుసుకున్నప్పుడు దాని నుంచి ఎలా అధిగమించాలా, ఆ ఇబ్బందులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచనతో ఉంటారనే మీకు ఈ విషయాలు సుస్పష్టముగా నిక్కచ్చిగా మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ నెల ఫిబ్రవరిలో ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క ఫిబ్రవరి 26వ తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్లనే ఈ జన్మలలో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు మరియు శని ప్రభావం 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి విపరీతంగా ఉంది కావున శనిదోష నివారణ హోమాలు, అలాగే రుద్ర పారాయణాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క కాశీలో జరిగే కార్యక్రమం ద్వారా వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16, 17వ తారీఖుల్లో గనక చూసుకుంటే జాగ్రత్తలు పాటించండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా చేస్తారు. ఎంత పని చేసినా మీకు ఎవరి వల్ల మీ వల్ల కూడా సంతృప్తి అనేటువంటిది లేకపోవడం వల్ల కొంత నిరాశకి గురయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానముగా అనారోగ్యము జరిగేటువంటి అవకాశం ఉంది కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే మీ యొక్క మనస్సు ఆందోళనగా ఉండడము, ఏ పని చేయాలన్నా అన్ని ఆలోచనలకే పరిమితం అవ్వడం, ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి రాకపోవడం, తద్వారా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్నేహితులతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. ముఖ్యంగా మీ యొక్క సమస్యలకి, ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం లభించడము, లేదా మీరు కోరుకున్నటువంటి విధంగా ఏదైనా లోన్ అనేటువంటిది మీకు సంప్రాప్తం అవ్వడం, అనగా ఖర్చులకి మీకు రాబడి అనేటువంటిది కూడా ఉండడం, ఈ కారణం చేత ఆనందంగా గడుపుతారు. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మొక్కవోని ఆత్మవిశ్వాసం మీలో తొణికిసలాడుతుంది. ఇప్పటి వరకు నిరాశగా ఉన్నటువంటి వారికి ఈ 23, 24 తారీఖుల్లో మాత్రం ఆనందంగా ఉంటారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోయి వారి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి సంఘర్షణ అధికంగా ఉంటుంది. అలాగే పెద్దలు మీరు సహాయం అడిగినప్పుడు ఆ పెద్దలు నిరాకరించడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితుల్లో ధనము కూడా ఖర్చు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఇండైజెషన్ ప్రాబ్లంకి గురయ్యే అవకాశం ఉండడం, అలాగే ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉండడం, ఏ పని చేయాలన్నా ఆనందంగా మనస్సు ప్రశాంతంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు 25, 26 తారీఖులో గోచరమవుతున్నాయి. ఇక 27, 28వ తారీఖుల్లో గత 2 రోజుల వల్లనే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే మించి చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏదో జరగబోతుందనే ఒక ఆందోళన అనేటువంటిది ఉంటుంది. ఈ 27, 28వ తారీఖుల్లో మీరు ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి వాటికి సంబంధించినటువంటి నష్టాల వార్తను మీరు వినాల్సి వస్తుంది. లేదా 27, 28వ తారీఖుల్లో మీరు ఏదైనా కనుక పెట్టుబడిలో ఉన్నట్లయితే అది వాయిదా వేసుకోవడం చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 21, 22, 23, 24 ఈ 4 రోజులలో ఉన్నటువంటి ఆనందము తప్ప మిగతా రోజులన్నీ కూడాను అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి అవకాశము కుదిరినప్పుడల్లా కూడా అభిషేకము, అర్చన జరిపించుకోవడము, అలాగే అమ్మవారి దేవాలయాన్ని తరచూ సందర్శించుకోవడం, తద్వారా మీకు కొంత మనశ్శాంతి లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు.
మిథున రాశి వారి పరిహారాలు అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.